మన పురాణాల్లో కొన్ని కథలుంటాయి, వింటుంటేనే ఒళ్ళు గగురుబడుస్తుంది. అలాంటి అత్యంత శక్తివంతమైన కథల్లో ఒకటి గజేంద్రమోక్షం. అసలు ఒక భక్తుడి పిలుపు విని సాక్షాత్తు భగవంతుడే తన హోదాని, తన పరివారాన్ని అన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తే ఎలా ఉంటుందో చెప్పే కథ ఇది. ఆ అద్భుతమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరిగెత్తాడు. ఆయన పరిగెత్తాడు, అన్నీ మరిచిపోయి. అసలు ఎందుకంత కంగారుగా పరిగెత్తాడు? ఆ పరుగు వెనుక ఉన్న కారణమేంటి? ఈ కథ సరిగ్గా అక్కడ్నుంచే మొదలవుతుంది. ఆయన పరుగు చాలా అసాధారణమైంది. ఎందుకంటే ముందుగా ఆయన తన భార్యకు, సాక్షాత్తు లక్ష్మీదేవికే చెప్పలేదు. పోతనగారంటారుగదా, సిరికిం చెప్పడు అని. అంటే ఆ హడావుడిలో పక్కనే ఉన్న శ్రీసతికి చెప్పాలన్న ధ్యాసే లేదానికి. అంతేనా, తన ఆయుధాలు అంటే శంఖు, చక్రాలు కూడా తీసుకోలేదు. చూడండి, ఎక్కడికైనా వెళ్లేటప్పుడు అవి ఆయనతో ఉండాలి కదా, కాని అవేవి గుర్తురాలేదు. ఆ పద్యంలో చెప్పినట్టు శంఖచక్ర యుగము చేదోయ్ సంధింపడు అంటే అదే. ఆయన వేగం ఎంతలా ఉందంటే తన వాహనమైన గరుత్మంతుడిని కూడా పిలవలేదు. ఆలోచించండి, గరుత్మంతుడిని పిలవాలి, ఆయన రావాలి, అంత సమయం కూడా లేదు. అబ్రగపతిన్ మన్నింపడు అంటే గరుడుడి కోసం ఆగలేదు, తానే స్వయంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అంతకుముందు లక్ష్మీదేవితో సరదాగా పాచికలాడుతున్నారు కదా, ఆ సమయంలో జుట్టు చెదిరి చెవుల మీద పడింది. కనీసం దాన్ని సరిచేసుకునేంత తీరిక కూడా లేదు. తన అలంకారం, తన రూపం ఏదీ పట్టించుకోలేదు. ఇక అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆ తొందరలో ఆయన లక్ష్మీదేవి చీరకొంగు పట్టుకొనే ఉన్నారు. దాన్ని వదిలిపెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు. అంటే ఆయన దృష్టి మొత్తం ఎక్కడుందో అర్థం చేసుకోండి, అంత ఏకాగ్రతతో పరిగెడుతున్నాడు. సరే, ఇంతకీ ఒక దేవుడు తన హోదాని, నియమాలని అన్నీ వదిలేసి ఇంతలా పరిగెత్తడానికి కారణమేమయ్యుంటుంది? ఎవరి పిలుపోది? ఎందుకంత ఆర్తనాదం? ఆ పిలుపు వెనుక ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1000 సంవత్సరాల పోరాటముంది. ఒక జీవి పడిన నరకయాతన ఉంది. ఆ జీవే గజేంద్రుడు. 1000 సంవత్సరాలుగా గజేంద్రుడు అనే ఓ ఏనుగుల రాజు ఒక సరస్సులో మొసలితో పోరాడుతూనే ఉన్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయంకరంగా యుద్ధం చేశాడు. కాని చివరికి అతని బలం మొత్తం అయిపోయింది. పూర్తిగా అలిసిపోయాడు. ఆ క్షణాన్ని పోతనగారు ఒక్క మాటలో కళ్లకు కట్టినట్టు చెప్తారు. ఈ ఒక్క మాటలోనే కథ మొత్తముంది. ఇది కేవలం ఓటమి కాదు, అంతకన్నా లోతైన ఒక నిస్సహాయ స్థితి. లావొక్కింతయూ లేదు అంటే నాలో ఇంక కొంచెం కూడా శక్తి లేదు, ధైర్యం పోయింది, ప్రాణం పోయేలా ఉంది, స్పృహ కూడా తప్పుతోంది అని గజేంద్రుడు తెలుసుకున్న క్షణం తన అహంకారం పూర్తిగా చచ్చిపోయిన సమయమన్మాట. ఎప్పుడైతే తన సొంత బలం మీద నమ్మకం పోయిందో, తనని తాను కాపాడుకోలేనని పూర్తిగా అర్థమైందో, అప్పుడు గజేంద్రుడు తన అహాన్ని వదిలేసి తనని కాపాడగలిగే ఆ ఒక్క శక్తికి మొరపెట్టుకున్నాడు. ఆ మొరలోనుంచి వచ్చిన మాటే ఇది. తరతరాలుగా భక్తులు పాడుకునే పద్యపాదం, సంపూర్ణ శరణాగతికి అసలైన నిర్వచనం. నీవే తప్ప ఇతహపరం బెరుగా అంటే, ఓ భగవంతుడా, నువ్వు తప్ప నాకింకెవరూ దిక్కులేరు. ఈ ఆర్తనాదం, ఈ కేక నేరుగా వైకుంఠానికి చేరింది. చూడండి, గజేంద్రుడు కేవలం కాపాడు అని అడగలేదు, భగవంతుణ్ణి 2 అద్భుతమైన పేర్లతో పిలిచాడు. ఒకటి నిత్యానుకంపానిధి అంటే ఎప్పటికీ తరగని దయకు నిధిలాంటి వాడని. 2 భద్రాత్మక అంటే మంచిని, శుభాన్ని కలిగించేవాడని. దీన్ని బట్టి భగవంతుని గుణగణాలమీద ఆయనకు ఎంత నమ్మకముందో తెలుస్తుంది. ఇలా తనని తాను పూర్తిగా వదిలేయడమే ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక భావనకు మూలం. దాన్నే ప్రపత్తి అంటారు. ప్రపత్తి అంటే సంపూర్ణ శరణాగతి. నేను, నా శక్తి అనే అహాన్ని పూర్తిగా వదిలేసి అంతా ఆ దేవుడే చూసుకుంటాడనే నమ్మకంతో మనల్ని మనం సమర్పించుకోవడం. ఇక్కడింకో అద్భుతమైన విషయం ఉంది, అదే భక్త పరాధీనుడు. అంటే భగవంతుడు తన భక్తుల ప్రేమకు కట్టుబడి ఉంటాడట. అందుకే గజేంద్రుడి పిలుపు వినగానే ఆయన తనను తానే మర్చిపోయాడు. ఆయన ధ్యాస మొత్తం గజేంద్రుడిమీదే ఉండిపోయింది. అయితే దేవుడిలా స్పందించాలంటే మన ప్రార్థనలో 2 లక్షణాలుండాలంటారు. 1 నిష్కామంగా ఉండాలి, అంటే ఎలాంటి స్వార్థం లేకుండా. 2 నిశ్చలంగా ఉండాలి, అంటే ఎంత కష్టంలో ఉన్నా మనసు చెదరకుండా ఏకాగ్రతతో ప్రార్థించాలి. సరే,
దేవుడికి ఇంత దయ ఎందుకు? ఆ పరుగులో అంత ఆత్రం ఎందుకు? దీని అర్థం చేసుకోడానికి మనందరికీ తెలిసిన ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇది అచ్చం పక్క గదిలో ఉన్న బిడ్డ అరుపు విన్న తల్లిలాంటిది. బిడ్డ కెవ్వమని అరవగానే ఆ తల్లి అద్దంలో తన ముఖం చూసుకోదు, తాళాలు వెతుక్కోదు, చేతిలో ఏమున్నా పడేసి పరిగెడుతుంది. ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది. ఆ క్షణంలో ఆ తల్లికి తన బిడ్డ క్షేమం తప్ప ఇంకేమీ కనిపించదు, వినిపించదు. సరిగ్గా అలాగే విష్ణువుకు కూడా గజేంద్రుడి పిలుపు వినగానే ఆయనే తన ప్రపంచంగా మారిపోయాడు. అందుకే ఆ పరుగు, ఆ ఆతురత. ఈ గజేంద్రుడి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. మన బలం మీద, మన తెలివిమీద మనకున్న నమ్మకాన్ని, మన అహాన్ని నిజంగా పూర్తిగా వదిలేసి అలా శరణాగతి చెందాలంటే మనకేం కావాలి? ఆలోచించండి.